అది జగ్గంపేట అండి. నా పేరు దండు లోవా. ఆయన గారు ఇంటి దగ్గరేనండి. కొంచెం డ్రింక్ చేసి కాలు తప్పి మెట్ల మీద నుండి కింద పడిపోయారండి. కాలు ముడుకు చిరిగిపోయిందంటండి. అయితే చాలా నొప్పి అని బాధపడేవారండి. ఆయన ఎంతగానో బాధపడుతుంటే నాకు కూడా ఏడుపు వచ్చేసేదండి. ఎందుకు ఇలా అవుతున్నారోనని. నాకు అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ ఎవ్వరూ లేరండి. ఆయనకి నేను, నాకు ఆయనేనండి తోడు. ఎంతగానో ఏడుస్తుంటే ఇంటి దగ్గర ప్రైవేట్గా చూపించానండి. ఆ డాక్టర్ గారు, అమ్మా నువ్వు ఏడవద్దు, నీకు తోడుగా నేను ఉంటాను, నీకు అన్నదమ్ములైనా ఎవరో లేరని నువ్వెందుకు బాధపడుతున్నావని ఆయన చెప్పారండి. చెప్పేసరికి నేను హాస్పిటల్ తీసుకెళ్ళానండి. కాకినాడ రహీం హాస్పిటల్ తీసుకెళ్తే ఎక్స్రే తీసారండి. అక్కడ ఎక్స్రే తీసిన తర్వాత ఆయన అన్నారండి, అమ్మా ఇతనికి కాలు రాదు, ఆపరేషన్ చెయ్యాలి, 1,00,000 రూపాయలు తెచ్చుకోమని చెప్పారండి. అయినా కానీ ఆపరేషన్ ఇక్కడ చెయ్యం, రాజమండ్రిలో చేస్తామని చెప్పారు. అక్కడి నుండి ఇంటికి తీసుకొచ్చేసి ఏడుస్తున్నానండి. నాకు ఏమీ తొయ్యలేదండి. తండ్రి యేసయ్య నీవే నాకు తోడు, నేడైనా నీవే తండ్రి, నాకు ఏమీ తెలియదని ప్రార్థనలో కూర్చొని ఏడుస్తున్నానండి. ఎంతగానో ఏడుస్తున్నానండి. ఏడుస్తుంటే స్వరం వినిపిస్తుందండి, అమ్మా నీవు స్వరం దేవాలయానికి వెళ్తున్నావు కదా, ఇంకెందుకు ఏడుస్తున్నావు అని స్వరం వినిపిస్తుందండి. తర్వాత దర్శనంలోని ఇక్కడే కూర్చొని ఉన్నామండి ఆయన నేనుని. అప్పుడు అయ్యగారు మా ఆయన కాలు మీద చేయి పెట్టి, అబ్బాయి నీ కాలు ఏమీ అవ్వలేదు కదా, ఎందుకు ఈ అమ్మాయి ఇలా ఏడుస్తుందని అయ్యగారు అన్నారండి. అన్న తర్వాత నేను, తండ్రి ప్రభువా నాకెవ్వరూ లేరు, అయ్యగారు చూస్తే ఎలా అంటున్నారు, హాస్పిటల్లో డాక్టర్ గారు ఏమి ఇలా అన్నారు, నేను ఏం చేయను తండ్రి, నాకెవ్వరూ లేరని ఏడుస్తుండగా నా ముందు కొంతమంది, నా వెనక కొంతమంది, చాలామంది నీకు దన్నుగా ఉన్నామమ్మా, నీవెందుకు ఏడుస్తున్నావని అందరూ చెప్పారండి. చెప్పగా అప్పుడే వెంటనే అయ్యగారు వచ్చి మా ఆయన గారి కాలు మీద చేయి పెట్టి, అబ్బాయి నీ కాలు ఏం అవ్వలేదు కదా, నీవెందుకు అంత బాధపడుతున్నావని అడగగానే ఆయన లేచి నిలబడి అక్కడికక్కడే ప్రార్థన చేసుకున్నట్టు నాకు దర్శనం వచ్చిందండి. ఆ తర్వాత మరుసటి రోజు నేను ప్రార్థన చేసుకున్నానండి. అయ్యగారు ఇలా వచ్చారు అనేసి ఆయనతో చెప్పి మరుసటి రోజు రాజమండ్రి వెళ్ళామండి. సాయి హాస్పిటల్ తీసుకెళ్ళాను. అప్పటికీ కూడా నేను ధైర్యంగానే వెళ్ళానండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడే హాస్పిటల్లో ప్రార్థన చేసుకున్నానండి. అయ్యగారు నాకు తోడుగా ఉన్నారు. ఎవరు నాకు తోడు నీడగా లేకపోయినా నాకు నా దేవుడు అయ్యగారు తోడుగా ఉన్నారు, అంతే చాలని లోపలికి వెళ్ళామండి. మాకు ఎంతమంది ఉన్నా ఎవరు హాస్పిటల్కి రాలేదండి. ఆ డాక్టర్ గారు నేనే ఉన్నామండి. ఆయన అయ్యగారి స్వరం చొప్పున నాకు ధైర్యం చెప్పారండి, అమ్మా నీకు నేను తోడుగా ఉన్నాను, నీకు ఎవరో లేనని నువ్వు బాధపడొద్దు, ఆపరేషన్ జరిగినా సరే నేను చేయిస్తానని ఆయన చెప్పగా నాకు చాలా ధైర్యం అయిందండి. అక్కడే ఎక్స్రే తీసి వెంటనే ఆ డాక్టర్ గారు అన్నారండి, ఎవరమ్మా ఆపరేషన్ పడుతుందని చెప్పిన వాళ్ళు అసలు ఏమీ లేదని చెప్పారు. దేవుడి చిన్న సాక్ష్యం దీవించునుగా. చప్పట్లో దేవునికి మహిమ కలుగును గాక. బాధపడుతుంటే చాలు ఆయన వెళ్ళిపోతున్నారు. చాలా మంది ఫోన్లో చెప్తారు, అయ్యగారు రాత్రి మీరు మా ఇంటికి వచ్చారండి అంటారు. ఏ బాధ ఉంది నీకు అన్నాను. చాలా మంది పలానా బాధతో బాధపడుతుంటే ప్రభు మీ రూపాన్ని వచ్చేసారండి. నిజమే, ఎంత గొప్ప సాక్ష్యం విన్నాము. 1,00,000 రూపాయలు అవుతుంది అన్నారు. ఆమె ప్రార్థన చేసుకున్నాక దేవుడు వెళ్ళి ఆ మోకాలు ముట్టాడు. ఇంకేమైనా ఉందా? అసలు ఆపరేషన్ లేదు, ఏమీ లేదు, చక్కగా నడుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. బలోకరిస్తుమ రాజుకే, రాజుల రాజుకే, ప్రభువుల ప్రభువే.